హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ క్రియేటివ్ కార్నర్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ అండి. ఇక్కడైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను బయట. అలాగే ఫ్రైడే కాబట్టి గడప అయితే పసుపు కుంకుమతో అయితే అలంకరించుకున్నాను. ఆ తర్వాత అయితే నా పూజ అయితే ఇలా అయ్యింది. ఇక్కడ మనిషి అయితే నేను పూజ చేసి వచ్చిన తర్వాత కూర్చొని అక్కడైతే దండం పెట్టేసుకుంటుంది. ఇక్కడైతే నా పూజ చూస్తున్నారు కదా. నైవేద్యంగా అయితే కేసరి చేశాను, హల్వా. ఇక్కడ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను, హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను. హనుమాన్ చాలీసా నాకు చదవాలనుకున్నప్పుడు అయితే అప్పుడప్పుడు చదువుకుంటుంటాను. మంగళవారం అలాగే శనివారం అలా అయితే చదువుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకొని పసుపు అక్షంతలు అయితే మనం అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదా పూలు ఉంటే పూలు వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే పసుపు అక్షంతలు అయితే కలిపేసి పెట్టుకుంటా కదా, వాటితో అయితే చేసుకుంటున్నా. ఇక్కడైతే సాంబ్రాన్ అయితే వేస్తున్నా. ఫ్రైడే రోజు అయితే కంపల్సరీ సాంబ్రాన్ వేస్తాను. ట్యూస్డే అలాగే ఫ్రైడే అయితే సాంబ్రాన్ని వేసేసిన తర్వాత అయితే ఇల్లంతా చూయించేసిన తర్వాత ఇక్కడైతే హారతి ఇచ్చేసుకుంటున్నా. ఇక్కడ తులసమ్మకు కూడా హారతి చూపిస్తున్నా. ఇప్పుడైతే నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ సాంబార్ కూడా పెట్టేస్తున్నాను. సాంబార్లో ఇవాళ ఏం వెజిటేబుల్స్ అయితే కూరగాయలు ఏమి వేయట్లేదు. సింపుల్గా అయితే పప్పుచారు లాగా చేస్తున్నా. అందులోనే కొంచెం సాంబార్ పొడి అయితే వేసుకున్నాను. ఇది కొంచెం మిగిలితే కనుక మధ్యాహ్నం పిల్లలు రైస్తో కూడా తింటారు కనుక అలా చేసి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు అయితే ఫిష్ తెచ్చుకున్నాము. అలాగే ఫుల్ ఫిష్ అయితే తీసుకోలేదు. కంప్లీట్ ఒక చేప అయితే తీసుకోవాలి, పెద్దది 1 kg, మనకు 2 kg అలా కావాలనుకుంటే. అందులో అయితే ఇక్కడ గుడ్డు కూడా వచ్చింది, చేప గుడ్డు, అది కూడా తీసుకుని వచ్చాం. ఇప్పుడైతే ఉప్పు అలాగే లెమన్ వేసిన వాటర్లో అయితే ఇలా ఎక్కువగా జిడ్డుగా ఉన్నాయి. ఫ్రెష్గా ఉంటాయి కదా, ఎర్లీ మార్నింగ్ తెస్తాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి. కొంచెం జిడ్డుగా ఉంటాయి అవి కట్ చేసినప్పుడైతే. అందుకొచ్చేసి సాల్ట్ వేసిన వాటర్లో అయితే ఇలా అయితే పెట్టేసాను. తర్వాత ఇక్కడైతే చేపల కూర కూడా కంప్లీట్ అయిపోయింది. చేపల కూర చేసేటప్పుడు అయితే వీడియో షూట్ చేయాలి, ఎందుకంటే ముందు మన వీడియోస్లో అయితే ఉంది చేపల కర్రీ ఎలా చేయాలి అనేసి. అందుకొచ్చేసి మళ్ళీ పెట్టలేదు. ఇప్పుడైతే చేపల గుడ్డు ఫ్రై కూడా చేసేసా సింపుల్గా. ఎలాంటి మసాలా వేయకుండా టమాటా ఆనియన్ వేసేసుకుని అయితే కొంచెం లాస్ట్లో అయితే ధనియాల పొడి అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాం. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యారెట్లు అయితే చాలా ఉన్నాయి ఇంట్లో. అందుకొచ్చేసి క్యారెట్ హల్వా కూడా ప్రిపేర్ చేశాము. పిల్లలకి ఈవినింగ్కి తినడానికి ఉంటుందిలే అనేసి. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, ఆకలేసి. ఇంట్లో ఉన్నప్పుడైతే కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇక్కడైతే క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తాను నేను. ఇక్కడైతే మానుషి కిచెన్ మీద అయితే కూర్చొని ఉంది. వచ్చేసి ముందుగా అయితే మనం తురిమి పెట్టేసుకొని ఆ తర్వాత అయితే కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వస్తుంది. క్యారెట్ వేగిన తర్వాత అయితే నేతిలో అలా అయితే ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన పోయే విధంగా. ఆ తర్వాత ఇందులో అయితే కాచిన పాలు అయితే వేసేసుకుంటున్నా. 1 kg అయితే నేను క్యారెట్ తీసుకున్నాను. 1 kg కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. అలాగే 1/2 లీటర్ అయితే చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. ఈ స్వీట్ వచ్చేసి నెయ్యితో చేస్తున్నాను కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ పాలు అయితే వాడుకుంటున్నా. ఇక్కడైతే పాలు వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే పాలు పోసేసుకున్నా, బాగా ఉడికించుకోవాలి.
ఇలా అయితే కలిపేసుకొని బాగా కొంచెం మూత కలిపేసుకొని పెట్టేసుకుంటే మూత బాగా పెట్టేసి ఉడుకుతుంది ఉడికించుకుంటే కదా, మనకి దగ్గరగా అవుతుంది. పచ్చిగా లేకుండా పచ్చి స్మెల్ రాకుండా బాగా ఉడికిపోతుంది. ఇక్కడైతే మా చిట్టి అయితే కూర్చొని కిచెన్ మీద ఆడుకుంటుంది. కిచెన్లోకి వచ్చి కాలు పట్టుకుంటుంది తర్వాత అనేసి అయితే పక్కన చూసారు కదా, ఇలా కూర్చోబెట్టేసుకున్నా. పొంగులాగా వస్తున్నప్పుడు అయితే మూత తీసేసుకొని ఉడికించుకుంటే ఇంకా అండ్ వాయిస్ పాలన్నీ ఓవర్ అయితే ఇచ్చేటప్పుడు కూడా దగ్గరకు పక్కకి వెళ్ళదు, వచ్చేస్తాయి. నా దగ్గరే ఉంటుంది. సౌండ్స్ వస్తుంటాయి మీకు మధ్యలో, డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. అరవద్దు. మన ఇలా వీడియోస్ దగ్గరికి కనుక అయిన తర్వాత నచ్చినట్లయితే మనమైతే తప్పకుండా ఒక షుగర్ యాడ్ చిన్న లైక్ అయితే చేసుకోవాలి. వేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ షుగర్ చేసుకోండి వేసుకోవచ్చు, అండ్ లేదా సపోర్ట్ మిల్క్ మేడ్ చేయండి ఉంటుంది కదా, ప్లీజ్. అది కూడా ఇది ఒక నా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ రిక్వెస్ట్ అయితే మీకు. వేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఆలోపు అయితే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అవన్నీ ఇక్కడైతే అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, బౌల్స్ అన్నీ అవన్నీ ఉన్నాయి, కూడా అవి అయితే ఉన్నాయి వాష్ ప్లేట్స్ అవన్నీ. చేసుకోవాలి. అవి కూడా అయితే వాష్ చేసేసుకుంటే కిచెన్ మొత్తం అయితే కంప్లీట్గా ఏ పని ఉండదు కిచెన్లో. ఎప్పటికప్పుడు ఆల్రెడీ అలా క్లీన్ మధ్యాహ్నానికి చేసేసి కూడా పెట్టుకుంటే ప్రిపేర్ కిచెన్ కూడా చేసాము మనకు కాబట్టి నీట్గా అనిపిస్తుంది కదా. తర్వాత అయితే ఇది అయిపోయిన తర్వాత అయితే క్లీన్ చేసేసుకోవాలి కిచెన్ అంతా. ఇలా అయితే ఫాస్ట్గా అయితే నేను అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే మనకి కిచెన్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఇవాళ? తప్పకుండా అయితే కమెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోలు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇక్కడ చేయండి. అది క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగైతే ఇక్కడ దీన్ని షింక్లో వేసాం కదా ప్లేట్స్, అవి కూడా ఉన్నాయి కదా, అవి మధ్య కూడా వాష్ మధ్యలో అయితే ఇది చేసుకుంటే రెండు పనులు కలిపేసుకుంటూ ఒకేసారి నా అయిపోతాయి. పని అయితే నేను ఆ తర్వాత అయితే చేసుకుంటున్నాను. ఒకేసారి రెండు రెండు పనులు హల్వా అయితే చేసుకుంటే ప్రిపేర్ మనకు అయిన కూడా తర్వాత టైం గ్యాస్ కూడా మొత్తం వేస్ట్ క్లీన్ అవ్వకుండా తొందరగా చేసేసుకుంటే అయిపోతాయి నీట్గా కదా. ఆ ఉంటుంది. తర్వాత అయితే మిగతా వచ్చేసి పనులు ఇలా అయితే చూసుకోవచ్చు. కిచెన్లో ఉన్నప్పుడే ఇలా రెండు ఏమైనా పనులు అయితే పనులు ఉంటే ఒకసారి రెండు పనులు కంప్లీట్ చేసుకోవాలి. చేసేసుకోవచ్చు. మనం వంట ఎక్కువసేపు కిచెన్లో చేసుకుంటూ ఉండాలన్నా కూడా ఏమైనా ఈ బౌల్స్ ఎండలో ఉంటాయి వాష్ చేసి పెట్టుకుంటే చాలా మనకు కూడా వేడిగా టైం సేవ్ అనిపిస్తుంది అవుతుంది. కదా, ఎప్పుడు అందువల్ల కిచెన్లోనే వచ్చేసి ఎంత త్వరగా ఉండకుండా పని చేసుకొని మనం పక్కకి వెళ్ళిపోతే అంత బాగుంటుంది. బాగుంటుంది లేకపోతే కదా. చిరాగ్గా ఎక్కువసేపు కిచెన్లో అనిపిస్తుంది చెమట ఉండాలన్నా కానీ ఈ వేడికి వేయడం మరీ వల్ల. చిరాకు వచ్చేస్తుంది. కాబట్టి ఫాస్ట్గా మన పనులైన అయితే కంప్లీట్ చేసుకొని పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే వాటర్ కూడా అయిపోయాయి, మోటర్ వేయాలి. అందుకు వచ్చేసి ఇంకా పక్కకు వచ్చేసి నేను వాటర్ అయిపోయాయి. అలాగైతే మోటర్ వేసేసుకున్నాను. నాన్న సారీ అయితే ఒకసారి కలబెట్టేసుకున్నాం. దగ్గరికి అయితే వచ్చేసింది. స్టేజ్లో మనం ఇక్కడైతే దగ్గరకు అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడైతే పాలు అయితే షుగర్ కలిపేసుకోవాలి. అయినా యాడ్ చేస్తాను. నేనైతే షుగర్ యాడ్ చేస్తాను. మన స్వీట్ తగినట్టయితే షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. పంచదార నాకు కొంచెం ఎక్కువ స్వీట్గానే తింటాం మేము స్వీట్స్, అందువల్ల అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా షుగరు. ఎవరి స్వీట్ని బట్టి అయితే వాళ్ళైతే వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటే పూర్తిగా దగ్గరకు అయిపోతుంది. అప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ హల్వా అంటారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టం క్యారెట్ హల్వా. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా కొంచెం అయితే నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల. డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు తినరు, ఏరు పెట్టేస్తారు పక్కన. కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారా లక్కీ ప్లాంట్ ఇది నేను నర్సరీలో 40 రూపీస్కి తెచ్చేసి ఇలా చిన్న ఉన్నాయి నా దగ్గర కుండీలు, అవి అటే తీసుకున్నాను నేను. ఇవి ఫ్లిప్కార్ట్లోనూ దేంట్లోనూ తీసుకున్నాను. 6 వచ్చేసి 80 రూపీస్ పడింది నాకు. ఇవి బాగున్నాయి, చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అలాంటివి పెట్టుకో కలర్స్లో వచ్చాయి. 6 కలర్స్లో వచ్చాయి, చాలా బాగుంది. ఇండోర్ ప్లాంట్స్ కోసమే ఇవి తీసుకున్నాను నేను.